న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర 2047 పై సమీక్ష. భారతదేశం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్ష. హర్ష సాయి కేసులో కొత్త మలుపు. అక్షింతలు వేసిన న్యాయస్థానం. నోరు తెరిస్తే అబద్ధాలే, ఆ పార్టీలో అందరూ దొంగలే. భూపాలపల్లి పరిధిలో అభివృద్ధి. అన్ని వార్డులు సర్వంగా సుందరంగా. యూట్యూబర్ హర్ష సాయి కేసు కొత్త మలుపు తిరిగింది. హర్ష తరపు న్యాయవాది తాటికొండ చిరంజీవి హర్ష తండ్రి రాధాకృష్ణకి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశారు. యాక్యూజ్డ్ గా లేని వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఇస్తారు అని న్యాయస్థానం ప్రశ్నించింది. యూట్యూబర్ హర్ష సాయి కేసు కొత్త మలుపు తిరిగింది. హర్ష తరపు న్యాయవాది తాటికొండ చిరంజీవి హర్ష తండ్రి రాధాకృష్ణకి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశారు. యాక్యూజ్డ్ గా లేని వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఇస్తారు అని న్యాయస్థానం ప్రశ్నించింది. జగన్ టీం అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించాలని చూస్తున్నారని వర్ల రామయ్య ప్రెస్ మీట్ లో చెప్పారు. తిరుమల లడ్డు కల్తీపై ఆయన జగన్ ను విమర్శించారు. ఆషాఢభూతులు వీళ్ళంతా కూడా అబద్ధాలు అవలీలగా మాట్లాడతారు. ఎంత అవలీలగా మాట్లాడతారంటే అబద్ధాన్ని నిజంగా చెప్పటానికి చాలా అచ్చుగుద్దినట్లుగా మాట్లాడతారు. మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తానండి, ప్లీజ్ మీరు ఒకసారి వినాలి. వీడియో క్లిప్పింగ్ మీకు ఒకటి చిన్నది నేను చూపిస్తాను. ఈవో శ్యామలరావు గారు, ఆయన టీటీడీ ఈవో, ఆయన ఏమన్నారు ఆయన ప్రెస్ మీట్లో ఒకసారి చూపించేది. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు. ఇక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు గారు చాలా కంటామినేషన్ ఉంది, ఇక్కడ యానిమల్ ఫ్యాట్ ఈజ్ దేర్, యానిమల్ ఫ్యాట్ కలిసింది ఇందులో అని చెప్పి సుస్పష్టంగా ఆయన తెలియజేస్తుంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ అవినీతి మొత్తానికి సూత్రధారిగా ఆనాడు ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏమంటారు యానిమల్ ఫ్యాటే లేదు అన్నారట. ఆయన ఎవరు? శ్యామలరావు గారు కదా చెప్పింది, ఆయన నోటు వచ్చి మాట కదా. కంటామినేషన్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన క్లియర్గా చెబుతుంటే అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అంటే అబద్ధం చెప్పి ఎంతవరకు అబద్ధాల మీదే ఉంటారా?
యూట్యూబర్ హర్ష సాయి కేసు కొత్త మలుపు తిరిగింది. హర్ష తరపు న్యాయవాది తాటికొండ చిరంజీవి హర్ష తండ్రి రాధాకృష్ణకి పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశారు. అక్యూజ్డ్ గా లేని వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఇస్తారు అని న్యాయస్థానం ప్రశ్నించింది. అక్యూజ్డ్ గా చేర్చిన తర్వాతనే న్యాయస్థానానికి రావాలని న్యాయమూర్తి మందలించారు. బాధితురాలే హర్ష సాయి తండ్రిని రిక్వెస్ట్ చేసినట్టు కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం విఫలమైంది. న్యాయస్థానంలో జరిగిన వాదోపవాదాలు ఇప్పుడు చూద్దాం. Father said, I will try to convince. So both the matters is not erased as accused. Both the matters. Which item? 92. Learns in a The- okay. 92 and 104. It's So not that erased. my name is referred in the complaint. 104 and 92. Yes, madam. Name is not referred. The name is referred. Name is In complaint. referred. But according to him, he has not been arraigned as accused. Yes. He has not been arraigned or accused. Milord, para 16, page 16, when I took the issue with Harsha's father, Radha Krishna, regarding the heinous act done by Harsha Sai against me, father started saying that he will try to settle and try to, Milord, see that he will marry. So that is the allegation. Now father is being called from Milord Srikakulam. Milord, let this matter be posted after vacation, not to take coercive steps against father, Milord. No, but according to him, they're not arraigned as accused. But they are calling, Milord. That is the Might be difficulty. to, as a witness or something. Yes. No, Milord. Only to see that, No, Milord. but, what should I do now? He's a Milord, let there not be coercive steps till 18. under 482 we give such orders, not in anticipatory bail. Milord, let there be an interim. I have filed the Milord. No, when he's not arraigned as accused, how can I grant? Milord, the problem is I am will being. record if it's not, if they arrest also, you can take action. So and so has submitted that the petitioner has not been arrested as accused in the crime number 1425 of 2024. As there is no apprehension of. But there is a reference in the complaint. Yes. And learned senior counsel submits that the petitioner's name has been reflected, In the complaint, referred in the complaint, and he seeks a grant of anticipatory bail as there is threat from the police. But learned section submitted that he has not been arrested and there is no apprehension. The petitioner would be arrested. This is circumstances not a fit case for granting anticipatory. However, petitioner is at liberty to file anticipatory if he is arraigned as accused. Based on he himself is saying, I said there is no apprehension because they are submitted. They will that not is arrest also. if that is recorded, it is sufficient. If they Sufficient. do, this order can be shown. yes. Item 104 also, Not for same crime. same crime. Same crime. He is also not related to. Lord, item 97 is an anticipated bail. Lord, in the writ petition, this court permitted me to. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన స్వర్ణాంధ్ర 2047 పై సమీక్ష జరిగింది. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలని 2024-29 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. 73 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటం వల్ల పర్యాటక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. సకాలంలో పెన్షన్లు పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించి మాట నిలబెట్టుకున్నారన్నారు. సూపర్ 6 లో భాగంగా నూతన ఇసుక విధానం తీసుకొచ్చామన్నారు. త్వరలో ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర 2047 ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ముందు ఒక 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ అంటే 2029 వరకు, అంటే 2024 నుంచి 29 వరకు కూడా
ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా చూసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో, ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముందు మనందరికీ తెలుసు, గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలు ఏంటి, అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది, సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, 5 సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి, ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి, ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 139 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 14, 17, 29, 23, 25 వార్డులైన జంగేడు, సుభాష్ కాలనీ, రాజీవ్ నగర్, కారల్ మార్క్స్ కాలనీలలో TUFIDC నిధులతో ఫేజ్ 4 కింద 139 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. గుత్తేదారు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలున్నారు. చొప్పున సుమారు 9 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ 30 వార్డులలో శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మళ్ళీ 15 కోట్లు ఉన్నాయి. అమృత్ స్కీమ్లో కూడా 18 కోట్ల 90 లక్షల రూపాయలు ఈరోజు 32 లక్షల కెపాసిటీ విలువ కలిగేటువంటి మంచినీటి ట్యాంకులను కూడా మనం శంకుస్థాపన చేశాం. అంటే ఈరోజు మొత్తం కూడా మనం శంకుస్థాపన చేసినవి ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో సుమారు 30 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పనులను చేశాం. తిరిగి మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ ఒక 10-12 కోట్లు ఉన్నాయి, అవి కూడా శంకుస్థాపన చేస్తాం. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారి దగ్గర. వారితో ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి అవసరం ఉన్నటువంటి నిధులు కూడా తీసుకొస్తాం, ఒక మోడల్ సిటీగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దుతాం. ఈ జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో ఉపయోగపడేటువంటి హాస్పిటల్లో గతంలో డాక్టర్ లేరు, సిటీ స్కానింగ్, MRI, వెంటిలేటర్స్ ఏవి కూడా లేవు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1,10 లక్షల రూపాయలతో ఒక సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేశాం సింగరేణి హాస్పిటల్లో. అదేవిధంగా 203 పోస్టులను కూడా హాస్పిటల్కు తీసుకొచ్చాం. వైద్యానికి ఉపయోగపడే విధంగా ఒక రెడ్ క్రాస్ బిల్డింగ్ కూడా 50 లక్షలతో నిర్మాణం చేపడుతున్నాం. అంతేకాకుండా ఇంకా హాస్పిటల్లో వెంటిలేటర్స్, సిటీ స్కానింగ్, MRI ఖాళీగా ఉన్న ప్రొఫెసర్స్ను కూడా ఖాళీగా లేవు, కొత్త పోస్టులను క్రియేట్ చేసి మరి ఈ యొక్క హాస్పిటల్లో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చి భూపాలపల్లి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరుగుతున్నది. మనకు నేషనల్ హైవే కావడం వల్ల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి, ఇసుక లారీలు పెరిగిపోయినాయి, అదేవిధంగా బూడిద, బొగ్గు లారీలు కూడా పెరిగిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్ల నివారణ కొరకు మనం ఒక ట్రామా సెంటర్ను కూడా ఒక జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, 12 నుంచి 15 కిలోమీటర్ల దూరాన ఒక ట్రామా సెంటర్ను కూడా హెల్త్ మినిస్టర్ని తీసుకొచ్చి ఫౌండేషన్ వేయించబోతున్నాం. అందులో ఎమర్జెన్సీ వెంటిలేటర్ కానీ, అదేవిధంగా ఈ అన్ని రకాల అంబులెన్స్లో టెంపరీ వైద్యం చేసే కొరకు, ఇంకా మోటార్ సైకిళ్ళ మీద వైద్యం అందించే కొరకు డాక్టర్స్ను కూడా కొంతమందిని. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం మండలం గాడవల్లి ప్రధాన రహదారిలో లారీలను అడ్డగించి డబ్బుల కోసం కొందరు డిమాండ్ చేస్తున్నారు. మట్టి రవాణా చేస్తున్న లారీలను అడ్డగించి బెదిరింపులకు దిగుతున్నారు. ఈ ఘటనపై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో లారీ యజమాని రెడ్డి శ్రీను ఫిర్యాదు చేశారు. మీడియా ముసుగులో దందాలకు పాల్పడుతున్న ముఠా కొన్నాళ్లుగా మట్టి, ఇసుక లారీల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. మనుగడలో లేని మీడియా కార్డుల్ని అడ్డు పెట్టుకుని కొన్నాళ్లుగా దందాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. లోడ్ వేసుకొని వస్తుంది, మట్టి లోడ్ వేసుకొని వస్తున్న మార్గ మధ్యలో
నలుగురు వ్యక్తులు విలేకరులు అంటూ మమ్మడివరం చెందిన పేరు రవణ, ఆయన గతంలో జేసీబీ ఆపరేటర్గా పనిచేశాడు. ఈరోజు ప్రెస్ అనే ముద్ర వేసుకుంటూ మా వాహనాలను అడ్డగించుకొని మాకు ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాత్రి జరిగిన అసలు విషయం ఏమిటంటే, మా యొక్క లారీని ఆపి మాకు 30,000 కావాలంటూ నలుగురు వ్యక్తులు డిమాండ్ చేశారు. అవి మా వల్ల కాదు, మేము 30,000 మేము ఇవ్వలేము అని అనొచ్చు. మా లారీకి ఫోటోలు అవి తీసి మమ్మల్ని బండి ఆపుతున్నా సరే ఆపకుండా వెళ్ళి గుద్దుకుంటూ వెళ్ళిపోయారని చెప్పి మా మీద అపవాదం వేశారు. జరిగిన విషయం ఏంటంటే, మేము వీడియో తీసుకున్నాం. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో బండిని ఆపి రికార్డు ఉందా, పర్మిషన్ ఉందా మట్టికి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఒక రికార్డు అడగాలంటే ఆర్టీఓకి సంబంధం, మట్టి పర్మిషన్లు ఏమైనా అడగాలంటే మైనింగ్ వాళ్ళకి సంబంధం. కానీ ప్రెస్ వారికి ఏ విధమైన సంబంధం ఉంటుందో అయితే మాకైతే అర్థం కాలేదు. కానీ వీళ్ళు బండి రికార్డులు, పర్మిషన్లు ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అవి మేము చూపించాల్సిన అవసరం మీకు లేదన్నట్టుగా మాకు ఎంత అమౌంట్లు కావాలి అని మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమేం చెయ్యాలో అది చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. గాడవల నుంచి మట్టి తోలుతుంటే ఇద్దరు రిపోర్టర్లు అని చెప్పేసి వచ్చి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అక్కడ మోపాల చెరువులో బండి రిపేర్కి వచ్చి ఆగితే అక్కడికి వచ్చి వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తారండి. డబ్బులు డిమాండ్ చేస్తే నేను ఇస్తానని చెప్పేసి అన్నాను. అక్కడ జరిగిన విషయం ఏంటంటే అండి, కొంత అమౌంట్ అడిగారు. అంత అమౌంట్ కొద్దిగా ఏదో ఇస్తానని చెప్పేసి చెప్పాను. కారణం చేత తర్వాత చూసుకున్నామని చెప్పేసి వెళ్ళిపోరండి. రాత్రి 11 గంటల సమయంలో బండి లోడే వస్తుండే మా గాడవేల దగ్గర, చిన్న గాడవేల సమీపంలో బండి ఆపి రోడ్డు గడ్డంగా నలుగురు రిపోర్టర్లు అని వచ్చేసి రోడ్డు గడ్డంగా వచ్చి బండికి అడ్డంగా బళ్ళు పెట్టి డబ్బులు మనిషికి 10,000 ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేశారండి. మేము ఇస్తే ఇవ్వండి, లేదని సరే మేము చేసుకుందాం అనేసి చెప్తున్నారండి. దానికోసం మీ అందరికీ ఒకసారి చెప్దామని చెప్పి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ కి నిజామాబాద్ లో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు. ఇటు కార్యకర్తలను నాయకులను సమన్వయం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీని విజయ పథాలు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించింది మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పక తప్పదంటున్నా. తన బాధ్యతగా ఆ పేదలను ఆదుకుంటూ వాళ్ళు నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం, 2 పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కలిగించినందుకు పెద్దలందరూ కూడా గుర్తు పెట్టుకుంటూ మున్ముందుకు కూడా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు నేనైనా వారైనా సమానంగా గుర్తిస్తూ పనిచేస్తూ మరి వేదికపై ఉన్న యావత్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారితో పాటు మనమందరం కూడా ఈరోజు రేపు ఈ దాదాపు 4.5 సంవత్సరాలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏ విధమైన ఆలోచనతో నడిపించాలి, వారిని ఏ విధంగా బలపరచాలి, సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవుల్లో రాణించి సమన్వయం చేసుకుంటూ అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నియమావళి కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎన్ని అవకాశాలు జారవిడుచుకున్నా మొక్కవోని ధైర్యంతో ఆయన పార్టీ కోసం కష్టపడ్డటువంటి తీరు. धरती के सपूत महेश कुमार गौड़ को दिल की गहराइयों से निजामाबाद के अवाम की जानिब से, मेरी जानिब से और निजामाबाद के माइनॉरिटी मुस्लिम भाइयों के जानिब से मैं साथ ही साथ मैं SC ST BC माइनॉरिटी का एडवाइज़र हूँ, लिहाजा माइनॉरिटी SC ST BC
तमाम लोगों की जानिब से महेश गौड़ को मुबारकबाद देता हूं। ఆ రాహత్ నగర్ గడ్డ నీళ్లు నా తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇవాళ ఈ స్థాయికి వచ్చానని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆనాడు డి శ్రీనివాస్ గారు ఈ జిల్లా నుంచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినారు. డి శ్రీనివాస్ గారితో నాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేను రాజకీయ గురువుగానే భావిస్తాను. అందుగురించి నిజామాబాద్ లో జరిగే ఈ ఎన్నికల్లో పంచాయతీరాజ్ నగరపాలికలు అదేవిధంగా నిజామాబాద్ లో మేయర్ కూడా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఎవరిది మహేష్ కుమార్ గౌడ్ తీర స్థాయి తన ఇమేజ్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాటిలైట్ ద్వారా పొంగనూరులో చిన్నారి అప్సియా మరణానికి సంతాపం ప్రకటించారు. దోషులు ఎంతటి వారైనా వారిని శిక్షించి ఉరితీసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోలీసులు నిద్రాహారాలు మాని చిన్నారి సంఘటనపైనే 12 టీములతో ప్రత్యేకంగా పనిచేస్తున్నారని వివరించారు. ఈరోజు మన కళ్ళ ముందర లేకుండా పోవడం, అతి దారుణంగా దుండగులు హత్య చేయడము, ఇది మానవత్వానికే ఒక తీరని లోటు. ఎందుకంటే ఒక చిన్న బిడ్డను ఇంత దారుణంగా చంపినారంటే ఆ దుర్మార్గులను భగవంతుడు కాదు మానవులు కూడా ఏ విధంగా శిక్షించాలంటే అంత కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతటి వారైనా కూడా, ఎంతటి ఏ పార్టీలో ఉన్నా కూడా, ఎంతటి వారినైనా కూడా శిక్షించాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మేము పోలీసు వ్యవస్థను కూడా కోరినాం. ఎస్పీ గారు కూడా దీన్ని పూర్తిగా ఒక ఛాలెంజ్గా తీసుకొని 3 రోజుల నుంచి ఇక్కడనే ఈ పుంగనూరు పట్టణంలోనే చేసి ఈ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనూ శాటిలైట్ ద్వారా కూడా చేసిస్తా ఉన్నారు. దోషులను 24 గంటల్లోనే పట్టుకునేందుకు అవకాశం ఉంది. పట్టుకున్న వెంటనే వాళ్ళను పూర్తిగా శిక్షించి ఉరిసి చేయాలని చెప్పి నా డిమాండు. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డిమాండ్కు ప్రభుత్వము న్యాయస్థానాలు కూడా దీన్ని సమర్థిస్తాయని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి సంఘటనల ఎక్కడా కూడా జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదని చెప్పి ఎంతో పటిష్టంగా పరిపాలన ముందుకు కొనసాగిస్తున్నాడు. దురదృష్టవశాలతో మనకి ఇక్కడ జరగడము, దీన్ని కూడా మేము ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ అన్ని పట్టణంలో సీసీ కెమెరాలు ఇప్పుడు అన్ని మేము శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవి చౌక్ లో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం గాయత్రీ దేవి అవతారంలో కొలువై ఉన్న అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆశీర్వచనం అందజేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి గ్రామం దిగువపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. If you bulletin updates, keep watching 4 Sides TV.